నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 8వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి తిథి, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:50 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:34. ఈరోజు తిథి ఏకాదశి మధ్యాహ్నం 12:31 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తరా నక్షత్రము రాత్రి 9:03 వరకు. తదుపరి హస్త నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:01 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:05 నుంచి 10:56 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము తెల్లవారి 5:50 నుంచి ఉదయం 7:26 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:14 నుంచి తెల్లవారి 5:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:03 నుంచి మధ్యాహ్నం 2:50 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రత్యేకమైన శ్రద్ధ పెడితేనే తప్ప ఆశించిన ఫలితాలు పొందలేని స్థితి కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ముడిపడి ఉన్న పనులు తొందరగా, అంటే ఆగిపోయిన పనులు కానీ, లేదా అంటే అసలు మొదలు పెట్టని పనులు కానీ, ఈరోజు మొదలుపెట్టిన ఆగిపోయిన పనులు ముందుకు తీసుకెళ్ళినా ముందుకెళ్ళేటట్టుగాను పూర్తిగా క్లియర్ అయ్యేటట్టుగా కనబడుతున్నాయి. అలాంటి వాటివి ఏవైనా ఉంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అలసటతో పాటు మానసిక దౌర్బల్యము, నేనేమీ చేయలేనేమో, నేను ఎందుకు పనికిరానేమో, ఇలాంటి వాదనలోకి, అంటే ఇలాంటి స్థితిలోకి మీరు వెళ్ళే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనీశ్వరుణ్ణి ఆలయ దర్శనం చేసుకోండి. శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోండి. మీ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంటే కష్టం తక్కువ, అంటే లాభం తక్కువ, శ్రమ ఎక్కువ, ఓర్పుతోనే మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే రుణ లావాదేవీలు పునర్విమర్శన చేసుకోండి. అంటే గతంలో ఏమైనా చేసి ఉంటే, రుణాలు కానీ ధనానికి సంబంధించి ఏవైనా ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటే, అందులో తప్పులు ఏవైనా దొల్లుంటే కనుక వాటిని సరి చేసుకునే ప్రయత్నం ఈ రోజు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే వాత సమస్యలు ఎక్కువగా ఉండడము, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబానికి సంబంధించి చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది. కానీ ఒక సమాచారము మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటట్టుగా ఉంది. అది ఏమిటి అనేది పరిశీలన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాలయ సందర్శనం చేసుకుని శివుడికి మీ పేరిట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులకు పాత మిత్రుల నుంచి సహాయ సహకారాలు దొరికే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే గతంలో చేసిన తప్పులు ఈ సమయంలో ఒకసారి ఆలోచించుకుని తిరిగి అవి చెయ్యకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పులు ఎక్కువగాను, కంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలు దర్శించుకోండి. గురు బలాన్ని పెంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి.